రైతు సోదరులందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నెల మనల్ని ఇబ్బంది పెట్టే ఎలక్ట్రిక్ పంపు బిల్లు ఇకపై ఖర్చు కాదు, అదనపు ఆదాయమంటే ఎలా ఉంటుంది? అవును, ఇది నిజంగా సాధ్యమే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కుసుమ్ పథకంతో ఇది ఎలాగో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ప్రతి నెల కరెంటు బిల్లు చేతికి రాగానే కొంచెం ఆందోళనగా ఉంటుంది కదా. కానీ అదే బిల్లును ఒక ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశం మన ముందుంది. దాని గురించే ఈ విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మరి ఈ సౌరశక్తితో ఆదాయం సంపాదించడం ఎలా? దీనికి మూలం పీఎం కుసుమ్ పథకం. ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఈ పథకం ఎంతగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది పూర్తిగా రైతుల ఆర్థిక మేలు కోసమే డిజైన్ చేసిన ఒక పథకమన్నమాట. కేవలం కరెంటు బిల్లులు తగ్గించడం ఒక్కటే కాదు, వాళ్లకు సోలార్ పవర్ ద్వారా ఒక రెగ్యులర్ ఇన్కమ్ని ఇవ్వడమే దీని అసలు లక్ష్యం. అయితే ఈ పీఎం కుసుమ్ పథకంలో 3 వేర్వేరు భాగాలున్నాయి. అందులో మన అవసరానికి ఏది సరిగ్గా సరిపోతుందో ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఇందులో ప్రధానంగా 2 దారులున్నాయి. ఒకటి, కొత్తగా సోలార్ పంపులు పెట్టుకోవాలి అనుకునేవాళ్ల కోసం. రెండోది, ఇప్పటికే గ్రిడ్ కనెక్షన్తో ఎలక్ట్రిక్ పంపులు వాడుతున్న వాళ్ల కోసం. దీన్ని బట్టి ఎవరికి ఏది అవసరమో ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ టేబుల్లో ఇంకా క్లియర్గా ఉంది చూడండి. కాంపోనెంట్ ఏ అనేది పెద్ద పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ల కోసం, కాంపోనెంట్ బి ఏమో డీజిల్ పంపుల స్థానంలో కొత్త సోలార్ పంపులు పెట్టుకోవాలనుకునే వాళ్ల కోసం. కానీ మనం ఈరోజు పూర్తిగా ఫోకస్ చేయబోయేది కాంపోనెంట్ సి మీద. అంటే ఎవరికైతే ఇప్పటికే గ్రిడ్ కనెక్షన్తో పంపులున్నాయో వాళ్లకు ఇదే కరెక్ట్ ఆప్షన్. సరే, కాంపోనెంట్ సి గురించైతే తెలిసింది. అసలిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న ప్రాసెస్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. స్టెప్ బై స్టెప్ ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్, పొలంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లు ఎండు నుంచి కరెంటుని తయారు చేస్తాయి కదా. ఆ కరెంట్ అన్నిటికన్నా ముందుగా రైతు సొంత పంపును నడపడానికి ఉపయోగపడుతుంది. దీంతో వాళ్ల కరెంటు బిల్లు అక్కడికక్కడే తగ్గిపోతుంది. ఆ తర్వాత పంపు అవసరాలు తీరిపోయాక కూడా ఇంకా కరెంటు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఆ మిగిలిన కరెంటంతా ఆటోమేటిక్గా పక్కనే ఉన్న ఎలక్ట్రిసిటీ గ్రిడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఫైనల్ స్టెప్, ఇదే అసలు మ్యాజిక్. మన పంపుకి పోగా మిగిలిన కరెంటుని గ్రిడ్కి పంపాం కదా. ఇప్పుడు ఆ పంపిన కరెంటుకి మన లోకల్ డిస్కామ్ అంటే విద్యుత్ పంపిణీ సంస్థ మనకు డబ్బులు చెల్లిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నిన్నటిదాకా ఉన్న ఖర్చే ఇవాళ ఆదాయంగా మారిపోయిందన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ఏదో 1-2 సంవత్సరాల ముచ్చట కాదు. ఏకంగా 25 ఏళ్లపాటు మన దగ్గర కరెంటు కొంటామని ప్రభుత్వం ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే పీపీఏ ఇస్తుంది. అంటే 25 ఏళ్లపాటు ఆదాయానికి పూర్తి గ్యారంటీ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పథకానికి అప్లై చేయడమెలా? తెలంగాణ రెడ్కో ప్రాసెస్ని ఒక గైడ్గా తీసుకుని ఈ ప్లాన్ని ఎలా నిజం చేసుకోవాలో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అధికారులు వచ్చి వెరిఫై చేస్తారు. వాళ్ల అప్రూవల్ రాగానే రైతు తన వాటాగా 10% కట్టాలి. వెంటనే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసి గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు. ఇక అంతే, మిగిలిన కరెంటుని అమ్ముకుని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టొచ్చు. సరే, మరి దీని ఖర్చెంత అవుతుంది అని అనుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం ఉంది. మొత్తం ఖర్చులో రైతు వాటా కేవలం 10% మాత్రమే. మిగిలిన 90% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు ఇంకా బ్యాంక్ లోన్ రూపంలో అందుతుంది. అంటే పెద్ద భారం లేకుండానే ఈ ప్లాన్ మొదలుపెట్టొచ్చన్నమాట. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? సాధారణంగా అప్లై చేసిన దగ్గర్నుంచి కరెంటు ఉత్పత్తి చేసి ఆదాయం రావడం మొదలవడానికి సుమారుగా 3-6 నెలల సమయం పట్టొచ్చు. మళ్ళీ ఒకసారి ఈ నంబర్ని గుర్తుంచుకుందాం. 25, 25 ఇన్నేళ్లపాటు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ద్వారా ఆదాయానికి పూర్తి భరోసా ఉంటుంది. ఇది ఈ స్కీమ్లోనే అత్యంత పవర్ఫుల్ విషయం. ఒక్కసారి ఫైనల్గా దీనివల్ల వచ్చే లాభాల్ని చూస్తే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టుంది. 1, కరెంటు బిల్లుల భారం తగ్గిపోతుంది. 2, 25 ఏళ్లపాటు ఒక కొత్త స్థిరమైన ఆదాయం వస్తుంది. ఇది రైతుకు ఆర్థికంగా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మన పొలం సూర్యుడి నుంచి పంట పండించడానికి సిద్ధంగా ఉందా? ఈ అద్భుతమైన అవకాశం గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీ దగ్గరలోని రెడ్కో ఆఫీస్ని సంప్రదించండి.